నమస్కారం వార్తాకిరణం వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఎస్పీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. రాష్ట్రంలో మిస్సింగ్ కేసులపై తప్పుడు ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్ తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ బీసీ పోతిన మహేష్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలు జిల్లా సున్నిపెంటలో నిర్వహించిన మన నీరు మన సంపద కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుప్రీం తీర్పుపై స్పందించారు. సామాజిక న్యాయం దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం చేయటం తెదేపా సిద్ధాంతం. గతంలో వర్గీకరణకు సంబంధించి ఏబిసిడీలుగా కేటగిరీ తీసుకొచ్చాను. అందరికీ న్యాయం జరగాలి. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా అలాగే చేశాం. ఈ ప్రభుత్వం అందరిది, మీ అందరివాడిగా ఉంటా అని చంద్రబాబు తెలిపారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు నేను చెప్పడం కాదు, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఒకరిని కాదు, అందరికీ న్యాయం జరగాలి. అందుకే 96-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచి ధృవీకరించారు, దాన్ని కూడా ఆమోదించారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ శబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం. పక్కన అదే మార్గ అనంతపూర్లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం. ఎక్కడికక్కడ అదే మారిగా నంద్యాల్లో ఫరూక్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం, ఇప్పుడు మంత్రిగా చేశాం. సామాజిక న్యాయం జరగాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం అందరిది, నేను మీ అందరి వాడిగా ఉంటాను, శాశ్వతంగా అదే చేస్తాను. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ ఉంటాను. అందుకే నేను ఒక మాట మాట్లాడాను, జీరో పావర్టీ అన్నాను. ఏ గ్రామంలో కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీ గ్రామంలో పేదవాళ్ళు ఉంటే వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పైకి వచ్చిన వాళ్ళు తీసుకోవాలి. నేను ఒక ఫార్ములా మాట్లాడాను, P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు నేను మాట్లాడేది, ఎవరైతే బాగుపడ్డారో సమాజంలో వాళ్ళ బాధ్యత పేదవాళ్ళ పైకి తీసుకురావడం. పైనుండే 10 మంది, కింద నుండే 25 మందికి చేయూతనివ్వగలిగితే పేదరిక నిర్మూలన సాధ్యం కాదు. అదే నా జీవితాశయం, నా సంకల్పం. తప్పకుండా ఈరోజు మల్లన్న సాక్షిగా చెప్తున్నా, ఇది సాధించి తీరుతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగహారం వ్యక్తం చేశారు. ఢిల్లీలో మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలకు ఉపవర్గీకరణ అధికారం ఉందని సుప్రీం తీర్పు ఇచ్చిందని చెప్పారు. వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేస్తోందని, ఎంతో మంది నేతలు ప్రాణాలు కోల్పోయారన్నారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పోరాడామని వివరించారు. అకుంఠిత దీక్షతో 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న, అలుపెరగని పోరాటం చేసిన నా కార్యకర్తలకు, ఉద్యమకారులందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. అదే సమయంలో న్యాయాన్ని బతికించడం కోసం, ధర్మాన్ని బతికించడం కోసం ఎంఆర్పీఎస్కు అండగా నిలబడ్డ అన్ని వర్గాల పెద్దలందరికీ కూడా ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పీఎస్కు లేకపోతే 30 ఏళ్ల ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చేవాళ్ళం కాదు, ముందుకు సాగించే వాళ్ళం కాదు. మేము 30 ఏళ్లుగా ఉద్యమం నిలబడి ముందుకు సాగిందంటే, అంతిమంగా ఒక విజయం సాధించిందంటే సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దల, ప్రజాస్వామికవాదుల, మీడియా పెద్దలందరి సంపూర్ణ సహకారం వల్లనే ఈ విజయం సాధించాం. అందువల్ల వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ విజయంలో అంకితం ఇస్తున్నాం. ఈ విజయం వల్ల న్యాయం వైపే న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి, అన్యాయం జరిగిన వర్గాల పక్షాన్ని బలంగా న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి పెద్దలు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించడం కోసం, పేద వర్గాలకి అండగా నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును ప్రకటించిన న్యాయమూర్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలా మంది పెద్దల మద్దతు ఉన్నది. ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు. ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో గతంలో ఈ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నంలో పెద్దలు వెంకయ్య నాయుడు గారు చొరవ తీసుకున్నాడు. ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో కిషన్ రెడ్డి గారు దీన్ని భుజానేసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో రఘునందన్ రావు నుంచి మొదలుకుంటే, సంజయ్ గారి నుంచి మొదలుకుంటే, ఈటల రాజేంద్ర గారి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరి పాత్ర, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఈ విజయంలో ఉన్నది. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు, విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు. ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మన న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది. అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలు అందించిన, ఈ 30 ఏళ్ల ఉద్యమం నిలబడడానికి, ఈ 30 ఏళ్ల ఉద్యమం ముందుకు సాగడానికి, అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి, ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విజయం మాత్రం అమరులకు, ఉద్యమకారులకు, మద్దతు ఇచ్చిన సమాజానికి అంకితం ఇస్తున్నామనే విషయం కూడా తెలియజేస్తున్నాను. సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రేపు వర్గీకరణ జరుగుతుంది. ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యంగా అమలు చేయక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఒక లాయర్ను పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా లాయర్ పెట్టినప్పుడు, వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయక తప్పదు. ఇది కర్ణాటకలో కూడా అమలు చేయక తప్పదు. ఒక మాట చెప్పాలంటే రిజర్వేషన్ల సిస్టమే రెండో అడుగు వేయబోతుంది. దాదాపు స్వాతంత్రం వచ్చిన కాంచి, రాజ్యాంగం వచ్చిన కాంచి ఉమ్మడి రిజర్వేషన్ల విధానమే ఉన్నది. దానివల్ల అందుకున్నోళ్ళకే రిజర్వేషన్ల ఫలాలు అందినాయి, అందుకున్న కులాలకే రిజర్వేషన్ల ఫలాలు అందినాయి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా అందుకోలేని వర్గాలకు, అందుకోలేని వ్యక్తులకు, కుటుంబాలకు ఇవాళ వర్గీకరణ ద్వారా న్యాయం జరగబోతుంది. అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచాడు. కానీ దాన్ని ముందుకు నడిపించే విషయంలో మాత్రం వర్గీకరణ ప్రక్రియను ఎంఆర్పీఎస్ ముందుకు నడిపించిందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడమే ప్రభుత్వాల మీద ఉన్న పని. అదే సమయంలో ఇక వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలు చేసేంత వరకు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇటీవల ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లోనూ వర్గీకరణను అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది. సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి ఏబీసీడీ వర్గీకరణ చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటోంది. ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లోనూ వర్గీకరణను అమలు చేస్తాం. దీనికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం. మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నాను అని సీఎం కోరారు.
రాజకీయాలు ఎన్నైనా ఉండని, మళ్ళీ కొట్లాడుకుందాం, చాలా వివరాలు మాట్లాడుకుందాం, మాకేం అభ్యంతరం లేదు. రాజకీయపరమైన చర్చ కావాలంటే ఆల్రెడీ 31 తారీఖు వరకు బడ్జెట్ ఆమోదానికి చర్చ అంటే లేదు, కొనసాగించాలంటే 1-2 తారీఖు వరకు కూడా చర్చలు చేయాలని తమ అనుమతితోని మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఈరోజు చర్చకు అవకాశం ఇచ్చినాం. అధ్యక్ష, చర్చలో పాల్గొనండి, ఇష్యూ బేస్డ్ డిబేట్ చేయండి, ఏ ఇష్యూను ప్రత్యేకంగా చూడండి. మీరు ఎందుకు రాజకీయంగా కలగాపులగం చేసి రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకో ప్రయోజనమే లేనట్టుగా ఈ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. అధ్యక్ష, మేము బాధ్యతాయుతంగా ఒక బాధ్యత నెరవేర్చాలి, ఒక గురుతరమైన బాధ్యత తెలంగాణ లక్షలాది నిరుద్యోగ యువకులు ఇవాళ మా మీద పెట్టినారు. ఈ బాధ్యత నెరవేర్చాలని రోజుకు 18 గంటలు కష్టపడి ప్రపంచంతో పోటీపడి సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పట్టుదలతో మేము ముందుకెళ్తున్నాం. అధ్యక్ష, ఇవాళ తెలంగాణ సమాజం అంతా వ్యసనాలకు బానిసలై గంజాయి డ్రగ్స్కు లోనవుతుంటే ఆ యువతను బయటికి తేవాలి, పని కల్పించాలి, వాళ్ళకి శిక్షణను ఇవ్వాలి, వృత్తి నైపుణ్యం పెంచాలి, ప్రపంచంతో పోటీ పడాలని ఇవాళ మా ప్రభుత్వం చేస్తుంటే అభినందించాల్సింది పోయి, సహకరించాల్సింది పోయి, కాళ్ళల్లో కట్టెబెట్టి కింద పడేసి ఈ చర్చనే జరగొద్దని, ఈ చర్చను తప్పుదో పట్టించాలని నిన్నగాక మొన్న మీ అందరి సమక్షంలో రైతు రుణమాఫీ 2వ విడత దాదాపుగా 1,50,000 వరకు ఉన్న రైతులకు 6,000 కోట్ల 198 లక్షలు విడుదల మా ఆర్థిక మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ చర్చ ఎక్కడ జరగొద్దు, రైతులకు చేరొద్దని ఒక దుర్మార్గమైన ఆలోచన రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు. అధ్యక్ష, ఇదా అధ్యక్ష? నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను. అధ్యక్ష, ఆ అక్కలకు నేను చెప్పగలను, ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన. ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసినా నేనేమనలే, ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద 2 క్రిమినల్ కేసులు అయినా ఈ రోజుకునే కోర్టుల చుట్టూ తిరుగుతున్న. అధ్యక్ష, మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేలు అయినారు. నేనేమన్నా అధ్యక్ష నా మీద కేసులు తీయాలని? అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండు, ఆయన మీద ఎందుకు కోపం, కేసులు తీయండి అని ఎప్పుడని చెప్పిండ్రు అధ్యక్ష? అయినా నేను అక్కల్ని ఏం అడగలేదు కదా అధ్యక్ష, ఏమనలే కదా, అక్కలుగానే భావించిన, సొంత అక్కలే అని నేను భావిస్తున్నా అని చెప్పిన. అధ్యక్ష, నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన. ఎంత అవమానకరంగా మాట్లాడిండ్రు అధ్యక్ష సీతక్క పట్ల. ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిర్రు అధ్యక్ష, నేను అది చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకో. రాష్ట్రంలో మిస్సింగ్ కేసులపై తప్పుడు ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్ తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ బీసీ పోతిన మహేష్ డిమాండ్ చేశారు. విజయవాడలో బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పవన్ గతంలో 30,000 మందికి పైగా మహిళల ఆచూకీ రాష్ట్రంలో లభించలేదని తీవ్ర ఆరోపణలు చేశారన్నారు. కేవలం 664 మంది మహిళలు మిస్ అయ్యారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా తెలిపిందన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో 30,000 మంది మహిళలు ఆచూకీ లభించడం లేదని, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇది పచ్చి అబద్ధం. గత 5 సంవత్సరాల్లో 30,000 కాదు, కేవలం 664 మంది మహిళలు యువతులు ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదని కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ సాక్షిగా హోంశాఖ తెలియజేసింది. ఇది కూడా వైసీపీ ఎంపీలో రాజ్యసభ సభ్యులో అడిగినటువంటి ప్రశ్న కాదు. గత 5 సంవత్సరాల్లో ఎంతమంది మహిళలు జిల్లా వారీగా వయసు వారీగా ఆచూకీ లభించలేదని తెలుగుదేశం పార్టీ ఎంపీలైనటువంటి పార్థసారథి గారు, అదేవిధంగా లావు కృష్ణ దేవరాయలు గారు అడిగినటువంటి ప్రశ్నకి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పింది. నిన్న ప్రశ్న నెంబర్ కూడా 1351, తేదీ 30 జూలై 2024లో లోక్సభలో కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి సమాధానం 2019 నుంచి 2023 వరకు 30,000 మంది మహిళలు అదృశ్యం కాలేదు. గత ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా యువతులు ఆచూకీ లభ్యం కాకపోతే ఎంతో నిబద్ధతతో పనిచేసి శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభముతో స్వాగతం పలికారు.
దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు అందించారు. పార్వతీ భ్రమలాంబాదమేద మల్లికార్జుసాంబసాదనాచంద్రాకం హంసాభివృద్ధిరసామరావతి నిర్మాణస్య శీఘ్రమేవ పరిపూర్ణ ఫలతాభివృద్ధిరస్తు सर्वदा दिग्विजयमस्तु पोलवरं प्राप्तु शीघ्रमेव पुनः संपूर्णता परिपूर्णता सिद्ध्यस्तु यजमानस्य अखण्ड दिग्विजय प्राप्तिरस्तु महन्तस्यनन्दो महान्तोऽस्तु पारिश्रामकाभिवृद्धिरस्तु महन्तस्यनन्दो महान्तोऽस्तु राजद्वारे राजमुखे सर्वदा सर्वत्र दिग्विजय प्राप्तिरस्तु सत्यासन्तु यजमानस्य कामाः जय प्रसाद సత్తెనపల్లి పట్టణ పురపాలక సంఘ పరిధిలో ఇక నుంచి రోజు మంచినీటి సౌకర్యం కల్పించనున్నట్లు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో వర్ణదేవుడు కరుణించి సకాలంలో వర్షాలు పడుతున్నాయన్నారు. అందువలన గురువారం నుంచి సత్తెనపల్లి పట్టణంలో రోజు మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో వరుణ దేవుడు కరుణించి మనకు మంచి వర్షాలు ఇవ్వటం వల్ల రేపటి నుంచి సత్తెనపల్లి పట్టణానికి రోజు మంచినీటి సౌకర్యం కల్పిస్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో వరుణ దేవుడు కరుణించి మనకు మంచి వర్షాలు ఇవ్వటం వల్ల రేపటి నుంచి సత్తెనపల్లి పట్టణానికి రోజు మంచినీటి సౌకర్యం కల్పిస్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. భారీ వర్షాలు గోదావరి వరదలతో నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా సభ్యులు చేకూరి రమేష్ వర్మ, గూడవల్లి రాంబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో గురువారం భారీ వరదలకు నష్టపోయిన పంటలను వారు పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలా కాకుండా వెంటనే నష్టపరిహారం అందించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు చేకూరి రమేష్ వర్మ. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా జోనల్ ఇన్ఛార్జిగా బాధ్యతలో ఉన్నాను. ఈయన గోడవల్లి రాంబాబు గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిసాన్ మోర్చా. ఈరోజు ఆత్రేయపురం గ్రామంలో, ఆత్రేయపురం మండలంలో ఈ మహాతల్లి గోదావరి ఉప్పొంగటం వల్ల ఇక్కడ ఎక్కువగా అరటి, బొప్పాయి, పసుపు, కంద, వరి ఇవన్నీ కూడా నీట మునిగాయి. వరి నాట్లను అయితే మళ్ళీ రెండోసారి నాటుకోవాల్సిన పరిస్థితి రైతులు ఇవాళ ఏర్పడింది. గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం అధికారులందరినీ అప్రమత్తం చేసి ఈ రైతులకి సరైన బీమా వ్యవస్థని ఈ విధంగా నష్టపోయిన ప్రతి ఒక్క రైతుని ఆదుకోవాలని ఈ ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న ఈ ప్రభుత్వం
రైతులకి ఎటువంటి నష్టపరిహారాన్ని అయినా సరే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి అన్న ఉద్దేశం మీద ఇది రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపించుకుంటూ మీ చేకూరు రమేష్ వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.